ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నిషేధ ఎత్తివేత. రాష్ట్ర సర్కారు సూత్రప్రాయ నిర్ణయం, జనగణన ఉన్నప్పటికీ ఇబ్బంది లేకుండా బదిలీ చేసేలా ప్లాన్ అంటూ చూస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బదిలీలు ఎప్పటి నుంచో కూడా నిషేధం ఉన్నది. సో వారికి ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టుగా ఈరోజు తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు చేస్తారు ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి 2024 చివరిలో ఆ బదిలీలు చేపట్టినటువంటి ప్రభుత్వం ప్రస్తుత పనుల్లో మరింత పారదర్శక వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా గణన జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం మధ్య మార్గంగా ఆలోచించింది. జనగణన విధుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీలు కల్పించినా వారు ఆ విధులు పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాంతాల్లో బాధ్యత చేపట్టేలా రిలీవింగ్ ఆప్షన్ ఇచ్చే యోచనలో ఉంది. లేదా వారిని బదిలీ నుంచి మినహాయించడమా లేక తర్వాత అవకాశం ఇవ్వడమా లాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తుంది. దీంతో అటు కేంద్ర హోంశాఖ నిబంధనలు గౌరవిస్తూనే ఇటు ఉద్యోగాల వ్యక్తిగత కుటుంబ సభ్యులు పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. వేల మందికి పైగా ఉద్యోగులు ఈ జనాభా లెక్కల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కసరత్తును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. జూన్ 9 నాటికి మొదటి దశ జనగణన ముగిన నేపథ్యంలో ఈలోపే బదిలీల మార్గదర్శకాలను వెలువరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటూ చూస్తాను. 2 ఏళ్ల సర్వీసు పూర్తి కాని వారికి నో అట. 2 ఏళ్ల సర్వీసు పూర్తి కాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు ఎటువంటి అవి ఉండేవి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి.